అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ మామిడి తాండ్ర. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం బయట షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. దీన్ని చూసిన వాళ్ళు మనం ఇంట్లో చేసామని చెప్తే కానీ నమ్మరు, అంత బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేవేలా చూపిస్తారు. ఇంకేది కాలేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం 2 పెద్ద సైజులో ఉన్న బంగినపల్లి మామిడి పళ్ళను తీసుకొని దీనిపైన ఉన్న పీల్ అంతా తీసేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే దీన్ని మెజర్మెంట్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మ్యాంగో ప్యూరీని కొలుచుకుంటామో అదే కప్తో షుగర్ వేసుకోవాలి. కాబట్టి ఇలా కొలుచుకోగా నాకు 3 కప్పుల 2 మ్యాంగోస్కి 3 కప్పుల మ్యాంగో ప్యూరీ వచ్చింది. ఇప్పుడు 3 కప్పుల మ్యాంగో ప్యూరీకి 1 కప్పు షుగర్ వేసుకొని ఈ షుగరు మ్యాంగో ప్యూరీ మొత్తం కలిసేలాగా మ్యాంగో పేస్ట్లోకి షుగర్ అంతా కూడా బాగా పీల్చుకొని 2 కలిసేలాగా కలుపుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. సో చుట్టూ డైజెస్ట్ని కలుపుకుంటూ ఒక 15-20 నిమిషాలు టైం చెప్తున్నారు. ఇలా కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. టైం చెప్పే కన్నా కానీ బుడగలు వచ్చేదాకా మనం ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అంతా కూడా అప్లై చేసేసుకొని దీన్ని ఇట్లా ప్లేట్కి అప్లై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి చుట్టూ డైజెస్ట్ కూడా కలుపుకుంటూ దీన్ని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుందాము. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీకు ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను ఇలాచీ ఫ్లేవర్ని యాడ్ చేయలేదు. మీరు కావాలి అంటే యాడ్ చేసుకోండి. అన్నట్లు ఇంకో మాట అండి, వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సో మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇట్లా బాగా బుడగలు వచ్చే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అప్లై చేసుకొని దీన్ని బాగా కిందికి మీదికి 2 సార్లు ప్లేట్ని ట్యాప్ చేసుకుందాము. ఇలా చేయటం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అని చెప్పేసి ఇలా ట్యాప్ చేసుకున్న ఈ ప్లేట్ని ఎండలో పెట్టేసుకొని 3 రోజులు ఎండలో పెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు కానీ ఎండకి తిని బాగుంటుంది. ఇంకో చూడండి 3 రోజుల తర్వాత ఇట్లా ప్లేట్ని తీసుకొచ్చి చుట్టూ ఉన్న ఎడ్జెస్ని చాక్తో కలుపుకున్నాము. ఇలా కలుపుకున్నాక మనకి నచ్చిన షేప్లో మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు. మ్యాంగోస్ ఎక్కువగా ఉంటే సమ్మర్లోనే కదా మ్యాంగోస్ ఉండేది. ఈ మామిడి తాండ్ర మనం ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలంటే ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకొని పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసం ఇలా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి మనం చేసుకున్న మామిడి తాండ్ర ఈ మందంలో ఉండాలి. బయట ఎలా అయితే ఉంటుందో అలా మందంగా ఉండాలి. మాకు ఇంత మందం అక్కర్లేదు, మాకు పలుచగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని పోసుకుంటే పలుచగా వస్తుంది. ఇలా తీసుకున్న దీన్ని ఇలా రోలాగా చుట్టేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుంటే పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు చాలా ఇష్టపడతారు అనమాట. అయినా మన పిచ్చి కానీ మామిడి తాండ్ర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కొన్ని ఇలా రోలాగా చుట్టేసుకున్న తర్వాత కొన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్ర రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.